ఉగ్రవాద మూలాలతో తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు యువకుల అరెస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. విజయనగరంతో పాటు హైదరాబాద్లోని బోయిగూడలోని స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్తో పరిచయం తర్వాతే ఉగ్రవాదం వైపు మళ్లినట్లు తెలియవస్తోంది. గత 6 నెలల కాలంలోనే సిరాజ్ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించబడినట్టు యువకుడి తండ్రి రెహమాన్ చెబుతున్నారు. మరోవైపు సమీర్కు ఉగ్రమూలాలు లేవంటూ ఆమె సోదరి చెబుతోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారని తెలిపారు. మరి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, అయితే మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర లింకులను అయితే పోలీసులు బట్టబయలు చేశారు. దాని మొత్తం టోటల్గా కూడా ఇక దాడులను తిప్పికొట్టే ప్రయత్నం లోపలనే వీళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన ఎవరైతే సిరాజ్ ఉన్నారో సిరాజ్ని మరియు హైదరాబాద్ బోయగూడకు చెందినటువంటి సమీర్ను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న తర్వాత టోటల్గా వీళ్ళ నుండి అయితే ఆధారాలు అయితే తీసుకుంటున్నారు, క్లూస్ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళ నుండి ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణం లోపల దర్యాప్తును అయితే చేపడుతున్నారు. దర్యాప్తులో భాగంగా వీళ్ళని రిమాండ్కు తీసుకున్న 14 రోజులు కోర్టు రిమాండ్ కూడా విధించింది. విధించిన తర్వాత అయితే వీళ్ళని కస్టడీకి తీసుకున్న పోలీసుల సమాచారాన్ని అయితే వారి నుంచి రాబట్టేనట్టు తెలుస్తుంది. అయితే వరంగల్కు చెందిన అయితే ఒక అతను అండ్ మళ్ళీ యూపీకి చెందిన ఇద్దరితో కూడుకున్నటువంటి మొత్తం వీళ్ళు 6 మంది ఉన్నారు. ఈ యొక్క సిరాజ్, సమీర్తో పాటు ఇంకొక 4 ఉన్నారు. మొత్తం టోటల్గా 6 మంది ఉన్నారు. ఈ యొక్క కోణంలో మొత్తం టోటల్గా 6 మందిని అయితే విచారణ చేసే దిశగా అయితే సాగుతుంది. హైదరాబాద్లో వీరికి సౌదీ నుంచి మొత్తం టోటల్గా ఇదంతా తతంగం అంతా నడిచింది కాబట్టి వీళ్ళకు ఆదేశాలు వచ్చాయి. సౌదీ నుంచి ఆదేశాలు రాగానే వీళ్ళకు టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టేసి అయితే ఎక్కువ ప్రాంతాలు ఏవైతే రద్దీగా ప్రాంతాలు ఉంటాయో ఆ రద్దీ ప్రాంతాలలో మొత్తం టోటల్గా కూడా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి వీళ్ళను అయితే అక్కడ టార్గెట్ చేసిన ప్రాంతాలలో మొత్తం రద్దీ ప్రాంతాలను ఎన్నుకోవడం జరిగింది. దానికి సంబంధించింది మొత్తం మెటీరియల్ ఈ యొక్క సమీర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సిరాజ్ ఎవరైతే ఉన్నారో సిరాజ్ మొత్తం టోటల్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాడు. టిఫిన్ బాక్సులు, వైర్లు, దానికి సంబంధించిన బ్యాటరీలు, మెటీరియల్ మొత్తం కూడా టోటల్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళకు మొదటిగా ఒక ట్రయల్గా ఒక టిఫిన్ బాక్స్లో పెట్టేసి దాన్ని పేల్చి ట్రయల్ రన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి తయారు చేసి ఈ విధంగా చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈ యొక్క 4 ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రాంతంలో ఈ ఇద్దరితో పాటు ఇంకా 4 కూడా రికీ కూడా నిర్వహించారు. ఎక్కడెక్కడ పెట్టాలి, ఇంకో 4 వీరు ప్లాన్ చేస్తారు, ఇంకొక 4 దీనికి సంబంధించిన ముడి సరుకులు కూడా టోటల్గా ఈ యొక్క సిరాజ్ దగ్గర లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే టోటల్గా చూసుకుంటే ఈ దాంట్లో మొత్తం వీళ్ళు సామాన్య పబ్లిక్ని టార్గెట్ చేస్తూ మొత్తం టోటల్గా చేయాలనుకున్నారు. కొన్ని వీళ్ళు ఎవరైతే ఈ యొక్క సిరాజ్ ఉన్నాడో సిరాజ్ తండ్రి కూడా చెప్తూ వస్తున్నాడు. అయితే ఎస్ఐ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. 2 సార్లు అటెంప్ట్ చేసిన ఎస్ఐ ఉద్యోగం రాకపోవడంతో గ్రూప్స్కు ట్రై చేస్తున్నాడు. గ్రూప్స్కు ట్రై చేసిన అనంతరం హైదరాబాద్లో ఉంటూ 6 నెలల వ్యవధిలోనే ఉగ్రవాదం వైపు మళ్ళాడని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క సిరాజ్కు ఈ యొక్క హైదరాబాద్లో ఉండేటటువంటి సమీర్కు పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు ఏర్పడిన తర్వాత వీళ్ళు ఇద్దరు కలిసి ముంబై కూడా వెళ్ళారు. ముంబైలో వెళ్ళినటువంటి ఒక లైవ్ షోలో పాల్గొన్నారు. లైవ్ షోలో పాల్గొన్న తర్వాత యూట్యూబ్లో మొత్తం టోటల్గా కూడా ఈ జిహాద్కు సంబంధించినటువంటి వీడియోలను చూసి ఆకర్షితులయ్యి దానికి అనుగుణంగానే వీళ్ళు మొత్తం టోటల్గా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని అయితే మొత్తం రద్దీ ప్రాంతాలనే టార్గెట్గా చేసుకొని చేశారు. కాబట్టి పోలీసులు వాళ్ళ యొక్క కుట్రని భగ్నం చేశారు. భగ్నం చేసి వాళ్ళను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంకా ఈ యొక్క ఉగ్ర కోణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమంది దాంట్లో పార్టిసిపేషన్ చేసి ఉన్నారు, ఇంకా వీళ్ళతో పాటు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా అయితే టోటల్గా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా టోటల్గా అయితే పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మూర్తి.